పాకిస్తాన్లో మూర్ఖత్వం మరీ పీక్స్ కు చేరింది. ఆటగాళ్లలో సత్తా లేక జట్టు ఓడిపోతే ఆ కారణాన్ని మనోళ్లపై రుద్దుతున్నారు. వారు ఓడిపోవడానికి భారత ప్రభుత్వం మంత్రశక్తులు ప్రయోగించిందట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 22 మంది హిందూ పూజారులను మోహరించి మంత్రతంత్రాలు జరిపించారని ఓ వర్గం పాకిస్తానీ టీవీ చర్చలో ఆరోపించింది. వారు పాక్ క్రికెటర్లను తమ అధీనంలోకి తీసుకున్నాక భారత జట్టును విజయం వరించేందుకు పూజా ప్రార్థనలు జరిపారట. అయితే ఈ పిచ్చివాగుడు మొత్తం డిస్కవర్ పాకిస్తాన్లో ప్రసారమైన కార్యక్రమంలో ఓ క్రికెట్ ప్యానెల్ చేసింది. అందులో భారత్ను గెలిపించడానికి పాకిస్తాన్ జట్టుపై చేతబడి చేయడానికి 22 మంది పండితులను భారతదేశం నియమించుకుందని ఓ ప్యానలిస్ట్ పేర్కొన్నాడు. భారత జట్టు పాకిస్తాన్కు రాకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. వాళ్ల పప్పులు ఇక్కడ ఉడకవు కాబట్టే దుబాయ్లో భారత్ అలా చేస్తోంది అన్నాడు. వారు చెప్తున్న 22 మంది పండిట్లు ఇద్దరేసి చొప్పున ఒక్కో ఆటగాడిని అధీనంలోకి తీసుకున్నారట. పోనీ అంతటితో ఆ పిచ్చివాగుడు ఆపారా అంటే అది లేదు. మ్యాచ్కు ఒక రోజు ముందు 7 పూజారులు పిచ్ గ్రౌండ్ను సందర్శించి మంత్రం వేశారట. పాక్ క్రికెటర్లను తమ అధీనంలోకి తీసుకున్నాక భారత జట్టును విజయం వరించేందుకు విజయం పూజ ప్రార్థనలు జరిపారట. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది అని ఆ ప్యానెల్ వివరించింది. ఇక ఇదంతా పక్కన పెడితే 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించిన మొదటి దేశంగా నిలిచింది. మొదట న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కు ఒకే ఒక మ్యాచ్ మిగిలింది. దీనిని ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్తో ఆడతారు.